70% ఉండబడే మాదిగలకు లేదని, కాంగ్రెస్ పార్టీలో లేదని, కాంగ్రెస్ పార్టీ మాదిగల్ని గుర్తించదని స్పష్టంగా రుజువైంది. అందువల్ల జనాభా లెక్కల్లో 30% ఉండబడే 25% ఉండబడే మాలలు జనాభా లెక్కల్లో కాంగ్రెస్ దృష్టిలో ఉన్నారు. ఊరికి ఒక్కరు కూడా లేని బైండ్ల సామాజిక వర్గం కూడా జనాభా లెక్కల్లో కాంగ్రెస్ దృష్టిలో ఉన్నారు. కానీ 100% ఉండబడే షెడ్యూల్ కులాల్లో 70% ఉండబడే మాదిగలు కాంగ్రెస్ దృష్టిలో తెలంగాణలో జనాభా లెక్కల్లో లేరు అంటే బహుశా తెలంగాణ జనాభాలో మాదిగల్ని అసలు వాళ్ళు పరిగణలోకి తీసుకోవట్లేదని, మాదిగల జనాభాను అసలు గుర్తించట్లేదని, మాదిగల జనాభాను వాళ్ళు జనాభా లిస్ట్ నుంచి తొలగించినట్టు అయిందనే విషయం స్పష్టంగా రుజువు అవుతున్నది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మాదిగలకు చేసిన ద్రోహానికి నిరసనగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మాదిగలకు చేసిన ద్రోహానికి నిరసనగా రేపటి నుండే తెలంగాణలో ఉండబడే 33 జిల్లాల నుంచి తెలంగాణలో ఉండబడే 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 119 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని అన్ని మండలాల్లో, ప్రతి మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో దశల వారీగా కాంగ్రెస్ అధిష్టాన వర్గానికి వ్యతిరేకంగా, రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మా నిరసన కార్యక్రమాలు రోడ్డెక్కబోతున్నాయి. తెలంగాణ జనాభాలోనే ముఖ్యంగా షెడ్యూల్ కులాల జనాభాలో 70% ఉన్న తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు నోటి నుండి వచ్చిన మాట ప్రకారమే 12-13% జనాభా గల మాదిగలకు ఉన్న 3 స్థానాలు కూడా ఒక్కటి దక్కకపోవడం అంటే కాంగ్రెస్ అధిష్టాన వర్గం అక్కడ మాలావ ఉండడం, మల్లికార్జున్ ఖర్గే అక్కడ కర్ణాటక నుంచి మాల సామాజిక వర్గం కావడం, అక్కడ సిడబ్ల్యూసీలో చక్రం తిప్పుతున్నది కొప్పులరాజు కావడం, ఇక్కడ డిప్యూటీ సీఎం స్థానంలో మల్లు బట్టి విక్రమార్క ఉండడం, వారి ఆలోచనకు అనుగుణంగానే రేవంత్ రెడ్డి గారు మాదిగలకు అన్యాయం చేయడం ఇక్కడ కండ్ల ముందు కనిపిస్తున్న సత్యం. ఈరోజు మీరు చూడండి, రేవంత్ రెడ్డి గారి నోటి నుండి వచ్చిన మాట ప్రకారమే చెప్తున్నా, తెలంగాణ రాష్ట్రంలో 12-13% జనాభా గల వాళ్ళు మాదిగలు అని చెప్పాడు. 12-13% జనాభా గల మాదిగలకు 17 పార్లమెంట్ స్థానాలున్న ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక జనరల్ సీట్ ఇవ్వలేదు, ఉన్న 3 ఎస్సీ రిజర్వేషన్ స్థానాల నుంచి ఒకరికి టికెట్ ఇవ్వలేదు, ఒక జనరల్ సీట్ ఇవ్వలేదు, ఉన్న 3 ఎస్సీ పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఒక్కరికి టికెట్ కేటాయించలేదు. కానీ తన రెడ్డి సామాజిక వర్గానికి మాత్రం తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద పీట వేశాడు. పార్లమెంట్ అభ్యర్థులుగా టికెట్ కేటాయింపులో సింహభాగం తన కులస్తులకే ఇప్పించుకోగలిగాడు. దానివల్ల మాలలకు కొమ్ము గాయడం వల్ల పూర్తిగా మాదిగలకు కాంగ్రెస్ పార్టీ మొండి చేయి చూపింది. రెడ్డి సామాజిక వర్గానికి కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఎక్కువ కేటాయించడం వల్ల తెలంగాణలో ఉండబడే బీసీ సామాజిక వర్గానికి మొండి చేయి చూపెట్టినట్టయింది. రిజర్వేషన్ స్థానాల్లో ఒక్కటి మాదిగలకి ఇవ్వకపోవడం వల్ల మాదిగలకు పూర్తిగా మొండి చేయి చూపినట్టయింది. దానికి రేవంత్ రెడ్డి కారణం. మాలలతో కుమ్మక్కై మాదిగలకు అవకాశం రాకుండా చేయడంలో రేవంత్ రెడ్డి కుమ్మక్కయ్యిండు. బీసీల ప్రాతినిధ్యం పెరగకుండా రెడ్లకు అవకాశం పెంచిండు. అందుకు సాక్ష్యం
మహబూబ్ నగర్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రెడ్డి, చేవెళ్ళ పార్లమెంట్ అభ్యర్థి రెడ్డి, మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి రెడ్డి, నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి రెడ్డి, భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి రెడ్డి, నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి రెడ్డి. 6. తెలంగాణలో పార్లమెంట్ స్థానాలు 17 అవుతే ఎస్సీలై 3, ఎస్టీలై 2, 5. 5లో మిగిలిన 12లో మిగిలిన ఇప్పటికే 12 డిక్లరేషన్ అయిన దాంట్లో 6 50%. తెలంగాణ రాష్ట్ర జనాభాలో 50% బీసీలు. తెలంగాణ రాష్ట్ర జనాభాలో 50% బీసీలు. యావరేజ్ 17 లెక్క పెట్టుకుంటే మినిమం 8 రావాలి. మినిమం 8 రావాలి, 50% మినిమం అంటున్నా నేను. లేదా ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల పోను 12 మిగిలితే ఆ 12లో 50% 6 రావాలి. 50% జనాభా గల నా బలహీన వర్గాల సమాజానికి జనరల్ స్థానాల్లో 6 రాలేదు. 6 రాలేదు. ఇప్పటికీ ప్రకటించిన దాంట్లో 2 మాత్రమే. ఒకటి భువనగిరి మల్లేశం, ఒక భువనగిరి కాదు, ఒకటి మెదక్. మెదక్ మాత్రం మధు, అంతే కదా, నీలం, మధు, ముద్రాస్. ఇక్కడ మనం గమనించండి, ఇంకా సీట్లు ఎక్కడున్నాయి? ఇక్కడ సీట్లు ఎక్కడున్నాయి? ఇక్కడ సికింద్రాబాద్ పరిధిలో ప్రకటించిన దాని ప్రకారం దానం నాగేందర్ ఓబీసీ, వీళ్ళను 50% బీసీలను కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ 2కి పరిమితం చేసింది. కానీ 5% కూడా లేని రెడ్లకు మాత్రం 50% ఇచ్చింది. ఇంకా మళ్ళీ ప్రకటించని ముఖ్యంగా కరీంనగర్ నుంచి ప్రముఖ రెడ్డి పేరు వినబడుతుంది. ఖమ్మం నుంచి ప్రముఖ రెడ్డి పేరు వినబడుతుంది. హైదరాబాద్ ఇచ్చినా ఒకటే, ఇవ్వకపోయినా ఒకటే ఎవరికైనా.